చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన. ఇదే సాంగ్ గెస్ చేయండి. పరదా తీర్చేసింది నా సరదా. హాయ్ గైస్, పరదా సినిమా చూస్తాను భయ్య. స్టారింగ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన, సంగీత. ఈ మూవీ డైరెక్ట్ చేసింది సినిమా బండి ఇంకా శుభం సినిమా డైరెక్టర్ ప్రవీణ్ కంద్రేగుల. యాక్చువల్లీ ఆయన శుభం సినిమా నాకు నచ్చింది భయ్య. సినిమా బండి నేను చూడలేదు, నాకు నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేదు కాబట్టి. సరే, ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు కానీ పరదా సినిమా ఎలా ఉంది, లెట్స్ టాక్ అబౌట్ దట్. ప్రవీణ్ కంద్రేగుల డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూశాను భయ్య. దాంట్లో ఆయన చెప్పారు, నేను యూనిక్ కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలే తీస్తాను అని. ప్రామిస్ చేసినట్టు పరదా సినిమాలో యూనిక్ కాన్సెప్ట్ ఉంది భయ్య. ఏదో కొత్తగా అయితే ట్రై చేశారు, రెగ్యులర్ రొట్ట కాకుండా. కానీ ఈ సినిమాతో ప్రాబ్లం ఏంటంటే పార్ట్స్ గా చూస్తే పరదా సినిమా సరదాగానే ఉంది, కానీ ఓవరాల్ గా ఇన్ టోటాలిటీ చూస్తే సరదా తీర్చేసింది. సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే, వితౌట్ గివింగ్ స్పాయిలర్స్ చెప్తాను. ఒక ఫిక్షనల్ ఊరు ఉంటుంది, వాళ్ళకు ఒక మూఢనమ్మకం ఉంటుంది. ఆడవాళ్ళు పెద్దగా అయ్యాక పరదాలు వేసుకోవాలి. సో హీరోయిన్ కూడా వేసుకోవాల్సి వస్తుంది పరదా. సో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆమె లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఆ లైఫ్ చేంజింగ్ ఇన్సిడెంట్ ఏంటి, దాని తర్వాత ఏం జరిగింది, దర్శన ఇంకా సంగీత గారు అనుపమ లైఫ్ లోకి ఎలా వస్తారు, ఇది కూడా మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. ఈ పరదా ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ 25 minutes చాలా బోరింగ్ గా అనిపించింది భయ్య. సినిమా టేక్ ఆఫ్ సప్పగా ఉంటే ఇంట్రెస్ట్ ఏం జనరేట్ అవుతుంది సినిమా చూద్దామని. అండ్ సినిమా సెకండ్ హాఫ్ కూడా బిగ్ లెట్ డౌన్ భయ్య. సినిమా ఫస్ట్ 25 minutes అయిపోయిన తర్వాత హీరోయిన్ దర్శన గారు ఎంట్రీ ఉంటుంది. ఆమె క్యారెక్టరైజేషన్, ఆమె పర్ఫార్మెన్స్ మస్తు నచ్చింది నాకు. సినిమాలో ఏదైనా నచ్చిందంటే నాకు దర్శన గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆమె క్యారెక్టర్. డైరెక్టర్ సినిమా ఏ టైంలో జరుగుతుంది, ఏ ఇయర్ లో జరుగుతుందో మెన్షన్ చేయలేదు, కానీ సీన్స్, లొకేషన్స్ అవన్నీ చూస్తే 2025 లోనే సెటప్ అయిందని తెలుస్తుంది మనకి. 2025 లో సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలు అవన్నీ చూపించారు. తప్పులేదు, ఇండియాలో చాలా విలేజెస్ ఇంకా రిమోట్ ఏరియాస్ లో ఇంకా చాలా మంది మూఢనమ్మకాలని ఫాలో అవుతున్నారు, అవుట్డేటెడ్ ఆచారాలు ఫాలో అవుతున్నారు. కానీ ఈ సినిమాలో మూఢనమ్మకాలు ఎలా ఉంటాయంటే, అసలు లా అండ్ ఆర్డర్ లేదా, వీళ్ళు ఒక సపరేట్ కంట్రీలో ఉంటున్నారా, వీళ్ళకి ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉందా అన్నట్టు ఉంటుంది భయ్య. పైగా అదొక స్మాల్ విలేజ్ ఇన్ 2025. పోలీసులని, మీడియాని మేనేజ్ చేయొచ్చా అంటే అది కూడా కష్టమే. సో నాకైతే సినిమా చూస్తున్నంత సేపు కన్విన్సింగ్ గా లేదే, ఆ కోర్ పాయింట్ ని యాక్సెప్ట్ చేయలేకపోయాను భయ్య. సో స్టార్టింగ్ 25 minutes సినిమాతో డిస్కనెక్ట్ అయిపోయాను నేను. దర్శన గారు వచ్చి కొంచెం లైఫ్ పోసారు సినిమాలో. ఐ నో దిస్ ఇస్ అ ఫిక్షనల్ మూవీ, కానీ కన్విన్స్ అవ్వలేకపోయాను భయ్య. చాలా కన్వీనియంట్ గా ఉంది రైటింగ్. సాంగ్స్ బై గోపి సుందర్ అయితే చాలా బ్యాడ్ గా ఉన్నాయి భయ్య. ఇది ఒక సెల్ఫ్ డిస్కవరీ రోడ్ మూవీ భయ్య. మంచి స్కోప్ ఉండే మంచి సాంగ్స్ కి, కానీ అన్ఫార్చునేట్లీ గోపి సుందర్ గారు రీసైకిల్ బిన్ లో ఉన్న సాంగ్స్ ని రికవర్ చేసి డైరెక్టర్ గారికి ఇచ్చేసినట్టున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా త్రూ అవుట్ ద మూవీ వస్తూనే ఉంటుంది భయ్య. స్క్రీన్ మీద ఒకటి జరుగుతూ ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడంత లేదు, కానీ వీళ్ళేదో ట్రై చేస్తూ ఉంటారు మ్యూజిక్ తో లేపడానికి. సినిమాలో కొంచెం సైలెన్స్ కూడా ఉంటే బాగుండేది. హీరోయిన్ అనుపమ ఈ సినిమాలో ఒక విలేజర్ భయ్య. ఆమె డిక్షన్ కొన్ని పదాలకి విలేజర్ లా ఉంటుంది, కొన్నేమో సిబిఎస్ఈ స్కూల్లో చదువుకున్న అమ్మాయిలా ఉంటుంది. ఎగ్జాంపుల్ డిజైన్ అనే వర్డ్ ఊరమ్మాయిలా చెప్తుంది, అదే బుల్లెట్ ప్రూఫ్ అనే వర్డ్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ లో చెప్తుంది. ఇంకొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో హర్షవర్ధన్ గారు ఇంకా సంగీత గారి మధ్యలో ఒక ట్రాక్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాక్. ఆ ట్రాక్ బాగుంది, నవ్వు తెప్పించింది. అండ్ దర్శన గారు ఇంకా ఓ లేడీ ఆర్మీ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఉంటుంది. ఆ కాన్వర్సేషన్ బాగా అనిపించింది నాకు, మంచి మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్. సో పరదా సినిమా గురించి నేను ఫైనల్లీ ఏమంటానంటే, కొన్ని స్క్రిప్ట్స్ ఆన్ పేపర్ బాగుంటాయి భయ్య, కానీ అవి మూవీగా చూసినప్పుడు అంత గ్రేట్ అనిపించవు. పర్దా ఇస్ వన్ సచ్ ఫిల్మ్. వర్షాకాలంలో పాట్ హోల్స్ రోడ్ మీద ఎన్ని కనిపిస్తాయో ఈ సినిమాలో లూప్ హోల్స్ అన్ని ఉన్నాయి భయ్య. అన్కన్విన్సింగ్ పర్దా కాన్సెప్ట్, ప్రిన్సిపల్ కాస్టింగ్ తప్ప మిగతా కాస్టింగ్ అంత బ్యాడ్ గా ఉంది. పర్ఫార్మెన్సెస్ చాలా ఓవర్ ద టాప్ అనిపించాయి, అస్సలు భయం క్రియేట్ చేసేలా లేవు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.15 టమాటోస్ భయ్య. సీతో ఆన్ ద రోడ్ అని ఒక తెలుగు సినిమా ఉంది భయ్య, చాలా ఇయర్స్ క్రితం వచ్చింది లాక్డౌన్ టైంలో. అది కూడా ముగ్గురు అమ్మాయిల రోడ్ జర్నీ. వాళ్ళ రోడ్ జర్నీ ఎందుకు చేస్తారు, ఒక షాకింగ్ క్లైమాక్స్. దానికోసం సీతో ఆన్ ద రోడ్ సినిమా చూసేయండి. ఈ వారం మూవీ రికమెండేషన్ అదే. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.